హాయ్! ఈరోజు రాత్రి అంటే బుధవారం రాత్రి 'బిగ్ బాస్' ఎపిసోడ్‌లో జరిగింది ఏంటంటే, నిన్న జరిగిన బెలూన్ల గేము తీర్పు ఇంకా రాలేదు. ఆ తీర్పు గురించి ఒకరికొకరు ఆర్గ్యూ చేసుకుంటూ వాళ్ళు ఎంత ఆర్గ్యూ చేస్తున్నారంటే సంచాలకులు ఏం మాట్లాడకుండా కామ్గా ఉన్నారు. సంచాలకులు ఒకరి తీర్పు చెప్పేయాలి, లేకపోతే వాళ్ళు ఆర్గ్యూ చేసుకుంటూ ఉంటే వారిని వారించి ఒక నిర్ణయం చెప్పడం అనేది సంచాలకుల డ్యూటీ. కానీ సోనియా సంచాలకులుగా 100కి 200% ఫెయిల్ అయ్యారు. తనది కాదు అన్నట్టు కామ్గా కూర్చొని ఏ నిర్ణయం చెప్పటం లేదు. ఫైట్ జరుగుతుంటే వాళ్ళకి సర్ది చెప్పడం చేయటం లేదు. ఎటువంటిది చేయకుండా కనీసం గేమ్ తుది నిర్ణయం అన్న చెప్పేస్తే అంతటితో ఆర్గ్యూ చేసుకోవడం కొంచెం సేపటికన్నా ఆగిపోద్దేమో. ఎటువంటిది చేయకుండా కామ్గా ఉండడం అనేది అఫ్కోర్స్ నిఖిల్ టీంకి ఫైనల్గా గెలిచినట్టు అనౌన్స్ చేశారు. నిఖిల్ టీం గెలిచింది మాత్రం నిఖిల్ టీమే యాక్చువల్గా. కాకపోయినా నిఖిల్ టీం వాళ్ళకే ఇచ్చేది. అటువంటి సంచాలకులను పెట్టారు. కానీ ఆ అభయ్ టీం ఏంటంటే గేమ్ ఆడేటప్పుడు అభయ్ ఏంటంటే ఆ స్క్వేర్ షేప్లో నుంచి బయటకు వెళ్ళి బెలూన్లు పాల్గొట్టడం అనేది చాలా రాంగ్. ప్లస్ సంచాలకులు స్టాప్ అని చెప్పినా, గిల్లోకి రమ్మని చెప్పినా, బాక్స్లోకి రమ్మని చెప్పినా రాకుండా నేను రాను, నువ్వు చెప్పేది ఏంటి అనడం కూడా సంచాలకులు అనేది తను ఒక జడ్జి లాంటి జడ్జి గారు చెప్పిన తర్వాత అది తుది తీర్పు. ఇంకా ఆ తీర్పుని మనం ఎవరూ శిరసావహించడానికి లేదు. దాన్ని ఓకే అనాల్సిందే. అటువంటి తీర్పుకి ఏ తీర్పు అయినా కానీ సంచాలకులు అది చెప్పాలి. సంచాలకులు అంటే ఇంచుమించు అటువంటి వాళ్ళు. సంచాలకులు ఏంటంటే ఎటువంటి నిర్ణయం తీసుకోక ఫైనల్గా లాస్ట్కి అది తీర్పు అంటే ఎవరు గెలిచారని చెప్పిన తర్వాత కొంచెం తగ్గుముఖం పట్టింది. దాని గురించి డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా ఆ రోజు రాత్రి ప్రేరణ ఏం చేశారంటే దోశలు వేస్తూ ఉన్నారు. కిచెన్లో దోశలు వేస్తూ ఉన్నారు. పక్కన మణికంఠ హెల్ప్ చేస్తూ ఉన్నాడు. విష్ణుప్రియ వచ్చి ఆకలిగా ఉంది అని దోశ వేయమని ప్రాధాయపడినట్టు అడిగింది. వెయ్యను అని చెప్పలేదు. వెయ్యను అన్నట్టే కాముగా ఉండి తన పాటికి తను వేసుకుంటూ పక్కన పెడతా ఉంది. ఇంకా మణికంఠ ఉండి తను అంతగా అడుగుతుంటే ఒకటి వేయచ్చు కదా అని దాని గురించి డిస్కషన్లో సీరియస్గా ఒకటి వేసింది. సీరియస్గా వేసేసరికి సీరియస్గా తీసుకొని ఇది నాకొద్దు అని మణికంఠ వేసిన దోశ తీసుకుంది. వెళ్ళిపోయినప్పుడు నువ్వేమన్నా మహానువే అని మణికంఠని అడిగింది. అది విష్ణుప్రియ చెవిలో పడి వచ్చి నిన్ను దోశలు అడిగితే ఇంత చేయాలా అని దాని గురించి బాగా ఏడ్చింది. అందులో దోశ మణికంఠ వేసాడు కదా, ఇంకా ఆమె వేయలేదంటే ఆమె సంగతి ఆడియన్స్ చూసుకుంటారు, పబ్లిక్ చూసుకుంటారు. దానికి అంత ఏడవలసిన దోశ ఆకలిగా ఉన్నప్పుడు ఎవరు వచ్చి అడిగినా వేయడం అనేది సంస్కారం. అది ఎవరైనా కానీ ఇప్పుడు ఏంటంటే ఒకరికొకరు వేసుకోకూడదని రూల్ ఏం లేదు కాబట్టి వేసిస్తే పని అయిపోయిండేది. దాన్ని అంత సీరియస్గా ప్రొలాంగ్ చేయడం కాకుండా దాని తర్వాత మణికంఠ దగ్గరికి వెళ్ళి నువ్వు వన్ సైడ్గా మహాన్గా నువ్వు ఆడుతున్నావు, గేమ్ భలే ఆడుతున్నావు అని మణికంఠని పోరా అన్నట్టు లెక్క లేకుండా మాట్లాడడం. చిన్నోడైనా పెద్దోడైనా సరిసాటిగా నీతో పాటే బిగ్ బాస్కి వచ్చిన అతన్ని లెక్కలేనితనంగా నువ్వు అని మాట్లాడడం అనేది చాలా రాంగ్. అది ఎవరినైనా కానీ అది
అది పద్ధతి కాదు. అలా బిహేవ్ చేయడం అనేది ప్రేరణకి ఇదేం కొత్త ఏం కాదు. ప్రేరణకి, ఆ యష్మికి, ఆ సోనియాకి, సోనియా ఇలాగ వర్డ్స్ వాడదు కానీ తను ఏంటంటే తను ఒక డిఫరెంట్ స్ట్రాటజీ. ఇంకా అలా జరుగుతూ ఉంది. జరిగి ఇంకా న్యూట్రల్గా ఉన్నాడు మణికంఠ. న్యూట్రల్గా ఉన్నాడు. దేనికి మణికంఠ మాత్రం కొన్ని సందర్భాల్లో లాజిక్ మాట్లాడుతున్నాడు. మా టీమా ఎవరి టీమా అని కాకుండా లాజిక్ మాట్లాడుతున్నాడు. తను ప్రాధాయపడినప్పుడు నువ్వు వేసేస్తే అయిపోయేది కదా అన్నట్టు మాట్లాడాడు. తర్వాత బిగ్ బాస్ ఇద్దరిని, రెండు టీముల్ని లివింగ్ రూమ్కి పిలిచి మీ అభయ్ నిఖిల్ టీం గెలిచినందుకు అభినందించారు. అభయ్ టీము ఓడినందుకు వాళ్ళ రేషన్ని మొత్తం స్టోర్ రూమ్లో పెట్టేయమన్నారు. పెట్టేసి ఇప్పుడు మీకు రేషన్ కోసం నిఖిల్ టీం వాళ్ళకి ఒక సూపర్ మార్కెట్, అభయ్ టీం వాళ్ళకి ఒక జనరల్ మార్కెట్. సూపర్ మార్కెట్, జనరల్ మార్కెట్ తేడా ఏంటంటే సూపర్ మార్కెట్లో అన్ని వస్తువులు, ఏ వస్తువుకు ఆ వస్తువు సపరేట్గా ఉంటుంది, ఎక్కువగా ఉంటాయి, కావాల్సిన వస్తువులన్నీ ఉంటాయి. జనరల్ మార్కెట్లో ఏంటంటే కొన్ని వస్తువులే ఉంటాయి, అది ఏంటంటే అంతా దగ్గరగా కలబోతగా ఉంటాయి, ఎక్కువగా ఉండవు. ఇంకా ఫస్ట్ బజర్ మోగినప్పుడు గెలిచే టీం కాబట్టి ఫస్ట్ బజర్ మోగినప్పుడు నిఖిల్ టీం వెళ్ళాలి. సెకండ్ బజర్ మోగినప్పుడు అభయ్ టీం వెళ్ళాలి. ఇలా వెళ్ళి సరుకులు ఆ సమయంలో ఎంత తీసుకుంటారో అంత తీసుకుని మూడో బజర్ మోగేసరికి సరుకులు తీసుకోవడం ఆపేయాలి. ఇలా ఎవరు తీసుకున్న ఆహారాన్ని బెడ్రూమ్లో దాచుకొని జాగ్రత్తగా కాపాడుకోవాలి అని చెప్పి బిగ్ బాస్ అన్నారు. ఇంకా వంట చేసుకునే సమయాన్ని కుదించారు. ఎప్పుడంటే అప్పుడు వంట చేసుకోకుండా ఈ వారం మొత్తం 14 hours 14 గంటలు మాత్రమే వంట చేయాలి అని ఒక టైమర్ పెట్టి బెల్ పెట్టారు. ఆ గంట కొట్టి వంట స్టార్ట్ చేస్తే ఆ టైమర్ రన్ అవుద్ది. వంట అయిపోగానే గంట కొడితే ఆ టైమర్ ఆగిపోద్ది. ఈ విధంగా ఈ వారం మొత్తం ఆ 14 గంటలే చేసుకోవాలి. ఇక సాయంత్రం ఒక గేమ్, ఇరు జట్ల మధ్య ఒక గేమ్ పెట్టారు. అది గడ్డి బుట్టలు పెట్టి ఎగ్జిట్ డోర్ దగ్గర ప్రభావతి అనే పేరుతోటి ఒక కోడిని పెట్టి కోడి గుడ్లు పెడుతుంటే కోడి ఏంటంటే తను పెట్టిన గుడ్లు పాము తినేస్తుందంట. అలా కోడి చెప్తుంది. కోడి పెట్టిన గుడ్లు వీళ్ళు ఎవరికి దొరికింది వాళ్ళు తీసుకొని జాగ్రత్త పరచాలి అని చెప్తుంది. వీళ్ళు అలా జాగ్రత్త పరిచే సమయంలో ఒకరి గుడ్లు ఒకరు తీసుకోవచ్చు, బలవంతంగా తీసుకోవచ్చు, వాళ్ళు డిఫైన్ చేయొచ్చు. ఈ విధంగా డిఫైన్ చేయడంలో అభయ్ టీంలో ఉన్న యష్మి, ప్రేరణ బాగా డిఫైన్ చేశారు. కానీ గేము పెట్టడం అనేది పెట్టకుండా ఉండాల్సింది. ఎందుకంటే చూసే వాళ్ళకి కొంచెం ఇబ్బట్టుగా ఉంది. ఎందుకంటే లేడీస్ని ఎక్కడంటే అక్కడ ఎట్టంటే పట్టుకోవడము, అంటే డిఫైన్ చేయడంలో ఎట్టంటే చూసుకోలేరు. వాళ్ళ తప్పని కూడా అన్నాను. వాళ్ళు డిఫైన్ చేసుకోవడంలో ఎలా అయినా చేసుకుంటారు. వాళ్ళు తెచ్చుకోవడంలో జరుగుద్ది. కానీ గేమ్ పెట్టడం అంత బాగాలేదు అని నా అభిప్రాయం. ఎందుకంటే జెంట్స్కే పెట్టుంటే లేదా లేడీస్కే పెట్టుంటే అది బాగుండేది కానీ వాళ్ళు ఆడసింహం అంటారు చూడండి, లేడీ సింగం, లేడీ పులి అనో ఏదో అంటారు, లేడీ పులి, అలాగా బాగా పోరాడారు. అందులో కొంచెం సేపు మాత్రం సోనియా కూడా పోరాడింది. అందుకు నాకు ఓకే అనిపించింది. ఎందుకంటే ఎప్పుడు కామ్గా ఉండే సోనియా ఈసారి పోరాడడం అనేది పర్వాలేదు అనిపించింది. ఆ విధంగా గుడ్లు కాపాడుకునే విషయంలో ఒక ఫస్ట్ రౌండ్లో నిఖిల్ టీము 66 గుడ్లు పొంది అభయ్ టీము 34 గుడ్లే ఫస్ట్ టీము గెలిచారు ఫస్ట్ రౌండ్. నెక్స్ట్ ఫస్ట్ రౌండ్ గెలిచినందుకు ఫస్ట్ రౌండ్లోనే
నిఖిల్ గుడ్డు తీసుకునే సమయంలో కొంచెం మణికంఠ అని ఇలా పక్కకు దూచాడు. పక్కకు దూచినప్పుడు పెద్ద కిందేం పడలేదు. మణికంఠ కింద పడ్డప్పుడు బాగానే ఉన్నాడు. ఇంకా దాన్ని ఎక్కువ చేసాడు. ఎక్కువ చేసి ఏదో అయిపోయినట్టు చేశాడు. కానీ అది పండింది. మణికంఠ చేసినంత వరకు సీన్ పండింది. పండి బిగ్ బాస్ మెడికల్ రూమ్కి తీసుకెళ్ళాడు. మెడికల్ రూమ్కి తీసుకురమ్మన్నారు. మొత్తానికి ఏం జరిగిందో వచ్చి మళ్ళీ మాకు కామ్గా కూర్చున్నాడు. అది ఎక్కువసేపు పండలేదు. సీన్ మాత్రం పండించాడు. అదేం జరగలేదు. చూసిన వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే సీన్ అక్కడ ఏం జరుగుతుందో చూస్తున్న మనకు తెలుసు, కానీ చేసే వాళ్ళకి తెలియదు కదా. కాబట్టి ఆడ చిన్నగా జస్ట్ అట్లా తీసి అట్లా వేసాడు. అట్లా వేసినప్పుడు అతను మామూలుగానే పడ్డాడు. కింద గడ్డి లాంటిది అది ఉంది కాబట్టి పెద్దగా ఫోర్స్ఫుల్గా ఏం పడలేదు. దానికి యాక్షన్ చేస్తాడు, సీన్ కొంచెం క్రియేట్ చేశాడు. మణికంఠ ఈ సీన్ చేయడంలో దిట్ట, ఆరితేరిన వాళ్ళు. ఎందుకంటే అతను ఈ గేము అలా పడిన తర్వాత హాస్పిటల్కి మెడికల్ రూమ్కి తీసుకెళ్ళమంటే మెడికల్ రూమ్కి వెళ్ళి నేను ఈ ఆట గెలవాలి, నా భార్య పిల్లల కోసం, ఈ ఆట గెలిస్తేనే నా భార్య పిల్లలు నా దగ్గరకు వస్తారు, ఈ భార్య పిల్లలు ఈ ఆట గెలిచి దగ్గరకు వచ్చేది ఏంది? ఒకవేళ బిగ్ బాస్కి రాలేదనుకో నీ భార్య పిల్లలు రారా? అంత అది ఇంకా ఆయన పర్సనల్ విషయాల్లోకి వెళ్ళడం అంత మంచిది కాదులే. కానీ ఎప్పుడు ప్రతిసారి ఇది తీసుకురావడం, ఈ సెంటిమెంట్ తీసుకురావడము అంటే ఆడియన్స్ కూడా పబ్లిక్ కూడా అలాగే తయారయ్యారు. ఎందుకంటే ఈ సెంటిమెంట్స్కి ఫ్యాన్స్ అయిపోయి ఈ ఫ్యాన్స్ లాగా ఉండాలి. మితిమీరిన ఫ్యాన్స్ మంచిది కాదు. మితిమీరిన అభిమానం మంచిది కాదు. మితిమీరిన అభిమానం అంటే మా హీరోనే, నాకు నచ్చిన అతనే గొప్ప, అతని కోసం నేనేమన్నా చేస్తాను, అతన్ని గురించి చిన్న మాట అన్నా, అతన్ని డిబేట్ చేసిన ఇష్టం వచ్చినట్టు రాతలు రాసేయడం, కూతలు కూసేయడం, అది ఎంతవరకు మంచిది కాదు. ఎవరికైనా కానీ ఫ్యామిలీ ఉంటారు, పేరెంట్స్ ఉంటారు, అక్క చెల్లెళ్ళు ఉంటారు, అన్నదమ్ములు ఉంటారు, ఎవరికైనా ఉంటారు. నువ్వు అనేటప్పుడు నీకు పేరెంట్స్, నీకు ఫ్యామిలీ ఉందని గుర్తుకు రాదా? అలాంటి వాళ్ళ ఇంట్లో ఇవి ఎలా ప్రోత్సహిస్తున్నారో నాకు తెలియదు. నేను ఈ మధ్య సోషల్ మీడియా చూశాను కదా, చూస్తున్నారు. చాలా విపరీతంగా ఎంత దూరం వెళ్తుందంటే సోషల్ మీడియా అనేది ఒక నా ఉద్దేశంలో ఒక కరెంట్ లాంటిది. ఎంత ఉపయోగించుకుంటే ఎంత బాగా యూటిలైజ్ చేసుకుంటే అంత ఉపయోగకరంగా ఉంటుంది. దాన్ని నెగ్లెక్ట్ చేసి అత్యుత్సాహం చేసామంటే ప్రాణాలే పోతాయి. కాబట్టి దయచేసి ఫ్రెండ్స్ డిబేట్ చేయండి. నచ్చలేదా అతనికి చేసేది నువ్వు రాంగ్ అని దాని గురించి అతను ఇంకా ఎక్కువ చేస్తున్నాడా? కొన్ని బూతులు అంటే మరీ విపరీతంగా ఇంట్లో వాళ్ళని బయటికి లాగి ఓకే ఎనీహౌ బిగ్ బాస్లోంచి బయటకు వచ్చి ఇది మాట్లాడుతున్నాము. ఇవన్నీ వదిలేసి ఇంకా గుడ్ల విషయంలో వారు నిఖిల్ టీం ఎక్కువ గెలిచారు కాబట్టి, ఎక్కువ తీసుకొచ్చారు ఫస్ట్ రౌండ్లో కాబట్టి, అభయ్ టీం తక్కువ తెచ్చారు కాబట్టి అభయ్ టీం నుంచి ఒకరిని తీసేయచ్చు. గేమ్ నుంచి తీసేయచ్చు అంటే వీళ్ళు ఆలోచించి నబీల్ని గేమ్ నుంచి తీస్తారు. మంచి ఆలోచన చేస్తారు. ఎందుకంటే నబీల్ మంచి టఫ్ ఫైట్ ఇస్తాడు. నబీల్ అఫ్రీద్ మంచి టఫ్ ఫైట్ ఇస్తాడు. గుడ్ పర్సన్ కొంచెం తనలో కూడా ఉంది కానీ అంత చెప్పుకోదగ్గ విషయాలు ఏమీ లేవు. గుడ్ పర్సన్, ఆట బాగా ఆడతారు, టాస్క్లు బాగా చేస్తాడు, గాసిప్స్ ఏం లేవు. కాబట్టి అతన్ని తీసేస్తే చాలా వరకు బలం తగ్గుతుంది అని ఆలోచించి నబీల్ని తీశారు. తీసేసిన నబీల్ని సంచాలకులుగా పెట్టారు. ఇంకో గేమ్ మళ్ళీ గుడ్లు అలాగే సంపాదించుకుంటా వాళ్ళలో వాళ్ళు కండిషన్కి వచ్చారు. ఎదుటి వాళ్ళ గుడ్డు తీసుకోవడానికి రాకూడదు, అక్కడే తీసుకునేటప్పుడే డిఫైన్ చేసుకోవాలి. పెట్టేసిన తర్వాత ఎవరి గుడ్లు వాళ్ళకి దగ్గరికి ఎవరికి రాకూడదు అన్నట్లు చేసుకున్నారు.
ఆ, చూద్దాం. అంతటితో ఆగిపోయింది. ఈ ఎపిసోడ్ అయిపోయింది. నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఎందుకంటే ఇలా ప్రోత్సహించడం, అది జెంట్స్ లేడీస్ అనకుండా గేమ్ అంటే అట్టే ఉండాలనుకుని, కానీ ఏంటంటే మనకి చూసే వాళ్ళకి ఎబ్బెట్టుగా ఉంది. అంటే ఆ ఆటలో డిఫైన్ చేసుకోవడంలో అది కొంచెం బాగాలేదు. ఇంకా వాళ్ళ ఆహారం కోసం వాళ్ళు సూపర్ మార్కెట్కి వెళ్ళి తెచ్చుకోవడము, ఏమేమి కావాలో టైం ఇవ్వడము, ఆ టైంలోనే తెచ్చుకున్నవి తినడము, అంతవరకు బాగానే ఉంది. కానీ వీళ్ళకి కావాల్సినవి వాళ్ళ దగ్గర ఉంటే దొంగతనం చేయొచ్చు, వాళ్ళు కనిపెట్టవచ్చు వాటిని. అది కొంచెం ఫన్నీగా ఉంటుంది. ఆ, ఏదైనా కానీ బిగ్ బాస్ ఆ, ఇంకా అంత రసవత్తరంగా అంటారు కదా, అలా ఏం అనిపించడం లేదు. ఎందుకంటే లాస్ట్ సీజన్స్ ఇంచుమించు కొట్టుకునేదానికి వెళ్తారు, దరిదాపుల్లోకి వెళ్ళిపోతారు. ఒకరికొకరు గ్రూపులు కట్టడము, ఆ, అదొక ఎంటర్టైన్మెంట్గా చూసేదానికి చాలా ఇంట్రెస్ట్గా ఉంది. ఈసారి ఏమంతా పెద్ద బాగా బలశాలి అంటే స్ట్రాంగ్ ప్లేయర్ అంటే ఎవరు లేరు. స్ట్రాంగ్ ప్లేయరు ఉన్నాడు, కానీ అతను నిఖిల్ స్ట్రాంగ్ ప్లేయర్. అతను కొన్ని సందర్భాల్లో కామ్ అయిపోతున్నాడు, మాటలు వాదించడం లేదు, డిబేట్ చేయడం లేదు. అసలు అభయ్ టీము, యష్మి, ప్రేరణ అయితే ఏం డిబేటు, అసలు వాళ్ళ హావభావాలు వేరే విధంగా తర్వాత చేస్తారు, అది వేరే విషయము. ఇంకా డిబేట్ విషయంలో అసలు యష్మి అయితే తగ్గేదే అన్నట్టుంది. అది స్ట్రాటజీ, ఒక విధంగా ఎలాగైనా చేసి గేమ్ గెలవాలి అని. కానీ పబ్లిక్ మనసు, ఆడియన్స్ మనసు ఎవరు దోచుకుంటారు, ఎవరు ఎక్కువ దోచుకుంటారు అనేది వాళ్ళ చేతుల్లో లేదు, ఆడియన్స్ చేతుల్లో ఉంది. వాళ్ళ జీవితం మొత్తం ఆడియన్స్ చేతుల్లో ఉంది. ఓకే, ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ మీకు అందిస్తూ ఉంటాను. దయచేసి నా న్యూస్ ఛానల్, కొత్త ఛానల్ని ఈ స్క్రీన్ షాట్ పెడితే మీకు బాగా అర్థమవుతుంది. స్క్రీన్ షాట్ పెట్టకూడదు కదా. ఈ గుడ్డులో పంచాయతీ అనేది, గుడ్డులో పంచాయతీ ఎవరు గెలిచారు అనేది రేపు తెలుస్తుంది. ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీకు అందిస్తూ ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.